సార్ ఇచ్చోండి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్. సారీ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. ఏమండి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. చంటి అన్న నాయకత్వం. లోకేష్ అన్న గారికి పై ఉన్న పెద్దలకి అట్లాగే విదేశాల నుండి ఈ మహాసభను వీక్షిస్తున్న ప్రతి ఒక్క పసుపు తెలియజేసుకుంటూ నాడు సామాన్య సభ కాదు, సైన్యం యొక్క గర్జన అయింది. అట్లాగే పండుగని మహానాడుగా జరుపుకోవడం ఆనందంగా జరుగుతుంది. ఈ పండుగని జోహార్ ఇండియా, చంద్రబాబు నాయకత్వం. జనసేనతో మనము పార్టీ యొక్క మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. 1,00,000 మంది మహిళల్లో పారిశ్రామిక వేతనాలు వేశాం. మరో 5 లక్షల కేంద్ర పాత్ర. ఈ గౌరవంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మహిళ ఈ ఏ సంస్కరణ తెచ్చినా, ఏ పాలసీ అమలు చేసినా అది యువత కోసమని. ఇప్పుడు రాష్ట్రంలో ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం. విజన్ 2020 నేటి స్వర్ణాంధ్ర 2047 యువత కోసమే. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, యువగణం కింద ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 44 వసంతాల పండుగ మహానాడు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా మొన్నే బాధ్యతలు తీసుకున్న ఏదైతే గౌరవ లోకేష్ గారు, మరి కార్యకర్త అధినేత అనే విధంగా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా క్లస్టర్ వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో మరి ఈ మహానాడు పండుగని పండుగ వాతావరణంలో చేయడానికి నిశ్చయించుకుని ఈ రోజున మరి ప్రారంభించడం జరిగింది. 27, 28 తారీఖుల్లో ఏదైతే ఆ క్లస్టర్ లెవెల్లో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఒక కుటుంబ ఫంక్షన్ ఏదైతే విధంగా చేసుకుంటామో అదే విధంగా 27, 28 తారీఖుల్లో చేసుకోవాలని గత 10 రోజులుగా అందరినీ కూడా ఏదైతే కార్యకర్తలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి అందరికీ కూడా కమ్యూనికేషన్ ఇస్తూ క్లస్టర్ వారీగా కానీ డివిజన్ వారీగా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే మైటీడీపీ యాప్లో అటెండెన్స్ వేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అనే ఉద్దేశంతో. అదేవిధంగా 2 సంవత్సరాల్లో మనం ఏం చేసాం, ప్రజలకు ఏం చేశామనేది మహానాడు ప్రాంగణం నుంచి ఏదైతే సందేశాలు ఇస్తారో ఆ సందేశాన్ని వీళ్ళందరూ కూడా వినాలి.
రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా 100% మరి గెలిపించే విధంగా కార్యకర్తే అధినేత అనేది ఏదైతే ఒక స్లోగన్ ఇచ్చారో లోకేష్ గారు, దాన్ని కార్యకర్తల్లోకి తీసుకెళ్ళి ఏదైతే కోటి సభ్యత్వాలు ఉన్న తెలుగుదేశం పార్టీ, లక్షల కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా చేసింది, రానున్న రోజుల్లో ఏ విధంగా చేస్తుంది, ఇవాల్టి వరకు ప్రజలకు ఈ 2 సంవత్సరాల్లో చేసిన విధి విధానాలు కానీ, వాళ్ళకి చేసిన సంక్షేమం కానీ ప్రజలకు ఏ విధంగా వివరించాలి కార్యకర్తలు అనే ఉద్దేశంతోనే ఈ మహానాడుని మరి ఈ విధంగా జరపడం జరిగింది. అది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధం రావటం వల్ల ఎప్పుడూ లేని విధంగా 44 సంవత్సరాల్లో నియోజకవర్గం వారీగా కార్యకర్తలే మహానాడు పండుగను చేసుకునేది. కార్యకర్తలందరూ కూడా ఒక ఆనందంగా ఒక పండుగగా చేసుకుంటున్నారు. తప్పనిసరిగా ఇటువంటి విధానాన్ని మరి లోకేష్ గారు ఏదైతే తీసుకొచ్చారో దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఏదైనా మన భావాలు ఉన్నాయంటే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మాట్లాడటానికి కూడా కొన్ని క్లస్టర్లో వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైతే ప్రతి ఒక్క చిన్న కార్యకర్తను కూడా ఏదైతే పై స్థాయి వరకు నేను తీసుకెళ్తానని చెప్పి ఏదైతే లోకేష్ గారు హామీ ఇచ్చారో అది ఈ విధంగా నెరవేరుతుందని ప్రతి కార్యకర్తకు కూడా తెలియపరుస్తూ, మరి అదేవిధంగా జిల్లాలో జరుగుతున్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదైతే జిల్లాకి సంబంధించిన కానీ నియోజకవర్గానికి సంబంధించిన కానీ తీర్మానాలు చేయడం జరుగుద్ది. అదేవిధంగా ఈ 11 క్లస్టర్లు కూడా ఈ రోజున విజిట్ చేయడంతో పాటు ఎన్ని క్లస్టర్లు అయితే నియోజకవర్గంలో ఉన్నాయో మ్యాక్సిమం క్లస్టర్లన్నింటిని కూడా ఈ 2 రోజుల్లో కూడా విజిట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థలు ఎలక్షన్ జరుగుతున్నాయో దాంట్లో 100% విజయవంతం చేసే దిశగా ప్రయాణం సాగాలని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.